వారికి కొత్తగా పెళ్ళయింది. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే దట్టమైన అడవుల్లో అదృశ్యమయ్యారు. నవ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 2 జంటలు అదృశ్యమయ్యాయి. అయితే ఈ అడవులు చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటాయని పోలీసులు తెలిపారు. దట్టంగా చెట్లు, లోతైన లోయలు ఉండడంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయన్నారు. ఓస్రా హిల్లో ఆ జంట చివరి లొకేషన్ నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని పోలీసులు తెలిపారు. ఇక్కడ ఉండే ఓ రిసార్ట్కు నేర చరిత్ర ఉందని దాని సిబ్బందిని విచారిస్తున్నట్లు చెప్పారు. హనీమూన్ కోసం వచ్చిన జంట ఈ రిసార్ట్లో సేదతీరారా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ జంట అద్దెకు తీసుకున్న యాక్టివా నంబర్ ఆధారంగా దాని యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే, ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనంతో వివాహమైంది. హనీమూన్ కోసం మే 20వ తేదీన వీరు తమ ఇంటి నుంచి బయలుదేరారు. అసోం రాజధాని గౌహటి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గౌహటిలో కామాఖ్య అమ్మవారిని దర్శించారు. ఈ జంట గౌహటి మీదుగా షిల్లాంగ్కు ప్రయాణించి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో చిరపుంజి సందర్శించడానికి యాక్టివా బైక్ను అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ వారు ముందుకు సాగారు. అయితే సోహ్రారిమ్ అనే గ్రామ సమీపంలో వీరి యాక్టివా పడి ఉంది. కానీ ఆ దంపతులు కనిపించకుండా పోయారు. రాజా సోనం అదృశ్యంపై రాజా తల్లి రీనా స్పందించారు. తమతో చివరిసారిగా మే 23వ తేదీన మాట్లాడినట్లు తెలిపారు. ఇక అప్పట్నుంచి వారితో మాట్లాడలేదని, కమ్యూనికేషన్ లేకుండా పోయిందని విలపించారు. మే 24వ తేదీ వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్గా వచ్చాయని, దీంతో ఆందోళనకు గురై మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులతో పాటు బంధువులు కూడా సోహ్రారిమ్ ప్రాంతంలో గాలిస్తున్నారు.